అందరికీ నమస్కారం, గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. సో మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. సో మీకు తెలిసిందే, నిన్న మనకి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయింది. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 20834 అనమాట. సో మనం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు మనం వందే భారత్లో అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎంత రేట్ పడింది, నేను ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాను, ఎంత కాస్ట్ పడింది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎన్నైనా ఇనాగ్రల్ రన్స్ చూశారు అంటే అది ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అనమాట. ఎవరు రెగ్యులర్ టైమింగ్స్ అంటే ఈ ట్రైన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వైజాగ్ వెళ్తుంది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల ఫెసిలిటీస్ ఏంటి, కాస్ట్ ఎంత, అన్నీ మీకు మొత్తం పూర్తి వివరాలు అందిస్తాను. అండ్ మేబీ నాకు తెలిసినందుకు ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట. అంటే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేది ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చి ఉండొచ్చు బ్లాగ్స్, బట్ దీనికి ఫుల్ పోటీ ఉంది. మా ఆగస్ట్లోనే చాలామంది చాలా పోటీలు అనమాట. ఎవరు ముందు చేస్తారు ఏంటని చెప్పేసి కొట్టుకు చచ్చిపోతున్నారు. అర్థం కావట్లేదు. అంటే మీకు సినిమాలో ఇద్దరు దొంగలు ఉంటారు కదా, ఇద్దరు ఒకరు చూసుకుని లైట్ వేసుకుని వెలుగు చూసుకుని షాక్ అవుతారు కదా, అలా ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఎవరు ఏంటి బ్లాగింగ్ అని చెప్పలేకపోతున్నాం. సో మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళి చెప్పుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో మీకు కనిపించేదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. ఇదంతా మీకు కనిపించేదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో కటకటకటకట ఆడిపోతుంది ఇవాళ. సో వందే భారత్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ట్రైన్ చూడడానికి అని చెప్పి. సో ఇదే వందే భారత్ అనమాట. పైలట్ ఇది. సో మీకు కనిపించేది పైలట్ అనమాట. ఇంజన్లెస్ ట్రైన్ ఇది, సెమీ బుల్లెట్ ట్రైన్ అనమాట, వందే భారత్ ఎక్స్ప్రెస్. మీకు కనిపిస్తుంది కదా. సో దీనికి మామూలు హడవలేదు, జనం అంతా ఒక విమానం కన్నా ఎక్కువ దీనికి బిల్డప్ ఉందన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్. సో సేమ్ ఇప్పుడు మెట్రో ఎలా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట దీనికి. ఇక్కడ రాజమండ్రిలో ఎక్కడ గంటమూడు కదా, శివ బిర్యానీ, గంటబంజీ రోడ్డు. ఓకే ఓకే, ఎక్కువ చూస్తాం. కాశీలు ఇచ్చావా? చిరంజీవి గారు హీరోలు ఉన్నారు కదా, అప్పుడే అర్థం చేసుకోవాలి మనం. హైదరాబాద్లో ఉంటారు మీరు? లేదు, హైదరాబాద్ వచ్చాను మామూలుగా. దీని గురించి వచ్చారా, వందే భారత్ గురించి వచ్చాను. సో చూసారు క్రేజ్ ఎలా ఉందో దీనికి, వందే భారత్కి. వెళ్ళిపోతున్నాం అన్న, ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నా. అదే ట్రైన్ నేను వచ్చింది. ఓకే, నేను వైజాగ్ నుంచి చాలా, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. సో లోపల మనకి ఎలా ఉంటుంది అనమాట ఇంజిన్. ఇవన్నీ దీనికి ఇంజిన్ ఉండదు, ఇది సెమీ బుల్లెట్ ట్రైన్. నాకు అడుపు ఇవ్వడం హరి హరి హాయ్. సేమ్ 14 అంటే 14 వెళ్ళామో అనుకుంటున్నా. సో హరి ఇప్పుడే వచ్చాయన్నమాట వైజాగ్ నుంచి. సో మీకు కనిపించేది ఎగ్జిక్యూటివ్ కోచ్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ అనమాట, మనకి నార్మల్ కన్నా డబల్ ప్రైస్. ఇది కొంచెం ఏంటంటే మనకు ప్రీమియంగా ఉంటుంది అనమాట ఎగ్జిక్యూటివ్ కోచ్. సో ఇదంతా ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. సో ఫుల్ డిమాండ్ ఉంది, ఇవాళ స్టార్ట్ అయినా కానీ ఫుల్ డిమాండ్ ఉందన్నమాట. సో మీకు కనిపించే స్నాక్ టేబుల్ అనమాట. ఇక్కడ నేను తీసుకుని మన స్నాక్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ చాలా కంఫర్ట్గా అండ్ లగ్జరీగా ఉంటుంది అనమాట మనకి ఎగ్జిక్యూటివ్ క్లాస్. సో చూడొచ్చు, మనకి కాలు కూడా పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. చాలా ఈజీగా ఫుడ్ రెస్ట్ పెట్టుకోవచ్చు, మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట దీంట్లో. ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఆల్రెడీ మనకి టికెట్ కలర్స్ రెడీగా ఉన్నారు. సో మొత్తం మనకి ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటి అని చెప్పేసి మొత్తం క్లియర్గా అక్కడ రాసి ఉంచండి ఎంత స్పీడ్ వెళ్తుంది. సో మీకు కనిపించేది మన కోచ్ అనమాట. ఇది మన C3 మందిది. ఇది చైర్ కార్ క్లాస్ అనమాట. ఇందాక మనకు చూపించిన ఎగ్జిక్యూటివ్, ఇది చైర్ కారు. ఇప్పుడు ఎంత రిచ్గా ఉందో మొత్తం చూడడానికి. అంటే కొత్తది కూడా అవడం వల్ల ఇంకా నీట్గా కనిపిస్తుంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. సో మన డోర్స్కి ఇది ఆటోమేటిక్ అనమాట. నార్మల్ ట్రైన్స్లో మనకి ఆటోమేటిక్ లేదు, దీంట్లో ఆటోమేటిక్ ఉంది. ఏసీ మొత్తం ఎరక్కొట్టేస్తుంది, కొత్త ట్రైన్ కదా ఏసీ సింపేస్తుంది అనమాట. చూడండి చాలా కంఫర్ట్గా ఉంది. ఇది కూడా ఎగ్జిక్యూటివ్ కూడా చాలా కంఫర్ట్. ఎగ్జిక్యూటివ్ కాదు, చైర్ కార్ కూడా చాలా కంఫర్ట్గానే ఉందన్నమాట. ఎగ్జిక్యూటివ్ అయితే ఇంకా కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి. ఇది ప్రీమియం. టికెట్ కూడా ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ అనమాట. కూడానా? మీ పేరు మనోజ్ రెడ్డి. సో మనోజ్ రెడ్డి గారు అనమాట మన సబ్స్క్రైబర్. అయినా మాది ఇక్కడే సార్, మాది ఆల్రెడీ బుకింగ్ ఉంది సార్. సో మీరు చూడొచ్చు, ఒకసారి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇది దీంట్లో ఇదే ప్రమాదం, మనలాగా బయట నుంచి ఉండదు అనమాట. డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయినాయి. టైం అయిపోయినట్టు ఉంది. సో టైం ఇంకా 2 minutes ఉంది. 2 minutes తర్వాత వెళ్ళిపోద్దాం. మీకు కనిపించేది ఇవన్నీ ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ అనమాట. దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ ఉన్నట్టు ఉంది. సో అందుకని చెప్పి దాని ప్రకారంగానే ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. మేబీ స్టేషన్ వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అవ్వదు. మ్యాజిక్ ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చిన ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అయింది. నేను ఇంకా వేరే కొత్త ట్రైన్ ఉంటుందేమో అనుకున్నాను. సో వైజాగ్ నుంచి వచ్చిన ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్. మీరు ఎవరైనా వస్తే ఆటోమేటిక్గా డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. మీరు చూడొచ్చు పబ్లిక్ అంతా ఎలా చూడండి, అలాగే టీవీలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఏమో వెయిటింగ్, సెల్ఫీలు. ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఇది మనకు బాత్రూమ్స్ చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది వెస్ట్రన్ స్టైల్. సో చూపిద్దాం ఎంత ప్రీమియంగా ఉందంటే. మన రాజధాని ఎక్కాం, దురంతో ఎక్కాం. సో బట్ అన్ని ట్రైన్స్ కన్నా ఇది చాలా ప్రీమియంగా ఉందన్నమాట.
అన్ని ట్రైన్స్ అనేది ప్రీమియంగా ఉందన్నమాట, మీరు చూడొచ్చు. సో ప్రీమియం అనేది అంతా మొత్తం ప్రీమియం లుక్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక ఫ్లైట్ రేంజ్లో ఉందన్నమాట చూస్తే. సో వాష్ బేసిన్ కానీ ఇదంతా గ్రానైట్తో ఫినిషింగ్ కానీ. మీకు ఇందాక వెస్ట్రన్ స్టైల్ చూపించాను కదా, ఇండియన్ స్టైల్ చూపిస్తాను, చూస్తాం పదండి. ఇండియన్ స్టైల్ అనమాట. ఇది సైజు కూడా కొంచెం పెద్దగా ఉన్నట్టుందన్నమాట ట్రైన్. సో మీరు చూస్తే మీకు హ్యాండ్ వాష్ కానీ పెద్ద మిర్రర్, గ్రానైట్ ఫినిషింగ్ అండ్ డ్రైయర్ కూడా. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇది స్టేషన్స్ మొత్తం కలిపి మనకి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, నెక్స్ట్ మనకి వైజాగ్ వరకు ఆగుతుంది అనమాట. మొత్తం చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు విజయవాడ వరకు పెడతాను అనమాట. నేను మీకు అన్ని చూపించాను అనుకుంటున్నా మ్యాక్సిమం. అండ్ నేను ఫుడ్ ఆర్డర్ చేసాను కదా, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది ఏంటని చెప్పేసి, ఎందుకంటే ఈ లోపు నేను వీడియో పెట్టాలి కాబట్టి అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో మీ పేరు? జోగా. సో జోగా గారు, సో వైజాగ్ సరదాగా ఎక్కారు ట్రైన్? చాలా మంది సరదాగా ఎక్కారు, ఇది ఎలా ఉంటుంది చూద్దామని ట్రైన్ ఎక్కారు. మీరు కూడానా? సో మీ పేరు? రమణాచారి గారు కూడా మనకి సరదాగా ఎక్కేశారు ఈ ట్రైన్. అంటే మనం చిన్నప్పుడు సైకిల్ కొనుక్కున్నప్పుడు ఆసక్తి ఉంటుంది కదా ఎలా ఉంటుందని చెప్పి. సో అలా అనమాట చాలా మంది నేను గమనించాను ఎలా ఉంది అంటే సరదా కదా మనకి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రైన్, మనకి గర్వకారణం ఇలాంటి ట్రైన్ రావడం, మన ఇండియా కూడా డెవలప్ అవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో చారి గారు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని మనకి. మీ సొంత ఊరు? హైదరాబాద్ అన్నా? ఓకే. వాళ్ళ వైజాగ్ అక్కడ దాకా విజయవాడ దాకా? విజయవాడ వరకు. సో మనకి వాటర్ బాటిల్ ఫ్రీ అనమాట వందే భారత్లో. కొన్ని కాంప్లిమెంటరీ ఉంటాయి. సో అన్ని ఫుడ్ అన్ని కాంప్లిమెంటరీ ఉండవు, కానీ వాటర్ బాటిల్ ఫ్రీ ఉంటుంది అనమాట. కొన్ని కాంప్లిమెంటరీ వస్తాయి. న్యూస్ పేపర్ అలా డిఫరెంట్ స్టార్టింగ్ టైం బట్టి మనకి ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకవేళ మార్నింగ్ స్టార్ట్ అయితే మనకి న్యూస్ పేపర్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. ఛార్జింగ్ సాకెట్. సో వాటర్ బాటిల్ అప్పుడు ఎవరో ఇదేం చెప్పాలి సార్. 1 minute. సో మన టికెట్ చూపిస్తాను అప్పుడు చూడండి. అవును సార్. క్యారీ అండి డిజిటలే సార్. డిజిటలే సార్, డిజిటలే సార్. సార్ కూడా సర్వీస్లో బెస్ట్ ట్రైన్ సార్ ఇది. మీ సర్వీస్లో బెస్ట్ ట్రైన్ కదా ఇది? ఓకే. అంటే ట్రైన్లో మనకి వైఫై. నాకు ఇడికి ఎలా ఉందంటే ఇది ట్రైన్ ఎక్కినట్లేదు, మొత్తం ఫ్రెండ్స్తో కలిపి ఏదో ట్రిప్కి వెళ్తున్నట్టు ఉంది మీకు. అంటే అందరికీ సరదా అనమాట. ఇంకా అక్కడ చూడండి ఎంత తదుపరి చేసిన వరంగల్ అవుతుంది, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఏదో మీ అందరం కలిపి పెళ్ళికి వెళ్తున్నట్టు ఉంది ఫీలింగ్ నాకైతే. కదండి సారి గారు? చూడండి సారి గారు మేము చుట్టాలైపోయాం అప్పుడే. సో ఇలా అంటే నార్మల్ ట్రైన్ అయితే వేరేగా ఉంటుంది. ఇది మాత్రం ఏంటంటే కొంచెం అందరూ కొంతమంది సరదాగా వెళ్ళడం వల్ల మనకు ఫీలింగ్ కలుగుతుంది అనమాట. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ వందే భారత్? ఎక్స్పీరియన్స్ బహుత్ వచ్చాయి. వందే మాతరం. చెప్తాను చాలా ప్రౌడ్ మూమెంట్, ఎందుకంటే ఈ ట్రైన్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది మన ఇండియన్. చూడండి ఇది ఎంత ఫాస్ట్ వెళ్తుందో, 120 to 120 పైన కొడుతున్నారు మనకి. చాలా ఫాస్ట్ వెళ్తుంది. ఇంకా స్పీడ్ వెళ్తుంది. ఇది 130 వరకు వెళ్తుంది మాక్సిమం. 120 పైన కొడుతున్నారంటే ఆల్మోస్ట్ అంత స్పీడ్ వెళ్ళాలో అంత స్పీడ్ కొడుతున్నట్టే అనమాట. చూడండి 127, 128. సో ఇలా 160 ఉన్నట్టుంది నెలలో. తర్వాత 130, 125. ఇప్పుడు దాకా 130 కూడా వెళ్ళాడు. సో 129. అంటే ఇది వెంటనే తగ్గిపోతుంది, వెంటనే పెరుగుతుంది. బ్రేక్లు కూడా మాకు తెలిసింది. 130 టచ్ చేసాడు అన్నప్పుడు 130 టచ్ చేస్తున్నాడు, వెంటనే ఎగురుతుంది, వెంటనే బ్రేక్లు కూడా ఫాస్ట్గా పడుతున్నాయి కదా. తెలిసింది మనకి, తెలియట్లేదు. అంటే జస్ట్ స్లో అవుతున్నాడు, కానీ బయట నుంచి చూసినట్టు. సో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ట్రైన్లో, మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైట్స్ కూడా చూడండి, చాలా ప్రీమియంగా ఉన్నాయన్నమాట. జస్ట్ సాఫ్ట్ టచ్. ఎలా అంటే మనకి ఆన్ అయిపోతున్నాయి. జస్ట్ ఎలా అంటే ఆన్, ఇలా అంటే ఆఫ్. చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇదివరకు ట్రైన్ లాగా చైన్ లాగడం కాదనమాట. జస్ట్ మనం దీన్ని బ్రేక్ చేసి ప్రెస్ చేస్తే బటన్ ట్రైన్ స్టాప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకో ఫీచర్ ఏంటంటే మీకు ఇది ఎమర్జెన్సీ ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మీరు కరెక్ట్గా డైరెక్ట్గా మీరు డ్రైవర్తో మాట్లాడచ్చు. అంటే లోకల్ పైలట్తో మీరు మాట్లాడచ్చు అనమాట. సో దాన్ని పుష్ చేస్తే మనకి అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది. అప్పుడు మన గ్రీన్ లైట్ వెళ్ళగానే మనం మాట్లాడచ్చు అనమాట. సో అంతా చెప్పాను కదా, లైట్స్ కూడా మనకి ఈజీగా ప్రెస్ అవుతాయని చెప్పేసి. సో హాయ్, మీ పేరు? నా పేరు వినీత్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. ఈ ట్రైన్ ఎక్కడం కోసం వచ్చారు మీరు? ఈ ట్రైన్ ఎక్కడం కోసం వచ్చాను. అట్లానే ఇంట్లో చిన్న వర్క్ ఉందా? మమ్మీని కలవడానికి కూడా. ఓకే. బట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ట్రైన్ నచ్చిందా మీకు ట్రైన్? సో ఇక్కడ మీరు చూడండి, మొత్తం దీంట్లో మీకు చూపిస్తుంది కదా. నెక్స్ట్ స్టాప్ 82 kilometers దూరంలో ఉందని చెప్పేసి, స్పీడ్ 122 kilometers ఉందన్నమాట. అండ్ ఇది సికింద్రాబాద్ నుంచి మనకి వైజాగ్ వెళ్ళే ట్రైన్ చెప్పాను కదా. తదుపరి వరంగల్ స్టాప్ అని చెప్పి రాసింది చూడండి, తదుపరి స్టేషన్. అండ్ టైం వచ్చేసి 3:47 అవుతుంది. అండ్ డేట్ కూడా మీకు చూపిస్తుంది, అన్ని క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో అన్ని లాంగ్వేజెస్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో వస్తుంది అనమాట.
సో నెక్స్ట్ స్టాప్ రావడానికి 81 కిలోమీటర్స్, స్పీడ్ 125. 81 కిలోమీటర్స్ అంటే 42 మినిట్స్లో మీకు 81 కిలోమీటర్స్ కవర్ చేయాలి మరి ఈ ట్రైన్. అంటే మీకు చెప్తున్నాను కదా 120 పైన కొడుతున్నారు కాబట్టి కవర్ చేస్తారు మ్యాక్సిమం. ఈ ట్రైన్లో మీరు చూస్తే మీకు ఫుడ్ ఆర్డర్ చేసినట్టయితే మీరు టికెట్ బుక్ చేసినప్పుడే మీరు ఫుడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో దాంట్లో ఇంక్లూడ్ అయితే మీకు ఇవన్నీ వస్తారన్నమాట. ఈ రెడ్ ప్లేట్స్ అని నాన్ వెజ్ ఉంటుంది, గ్రీన్ ప్లేట్స్ అని వెజ్ ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు, నేను శతాబ్ది ఎక్కాను, దురంతో ఎక్కాను, నాకు తెలిసినంత వరకు రెడ్ ప్లేట్స్ అన్ని నాన్ వెజ్ ఉంటుంది, గ్రీన్ ప్లేట్స్ అన్ని వెజ్ ఉంటుంది. నాకు ఎక్స్ట్రా కాస్ట్ 300 రూపాయలు పడింది అనమాట. అంటే ఫుడ్కి 300 రూపీస్ ఎక్స్ట్రా పడింది ఫుడ్కి. మరి సీట్ నెంబర్ బట్టి ఇస్తారనుకుంటా, 55 నా సీట్ నెంబర్. సో మన కాజీపేట్ జంక్షన్ వచ్చేసింది చూడండి. ఒక్క నిమిషం, కాజీపేట్ జంక్షన్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ 4:25కి 1 మినిట్ ముందే కాజీపేట్ జంక్షన్ అయితే అరైవ్ అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు శివగడ దిగే టైం కూడా వచ్చింది చాలా ఫాస్ట్గా. మొత్తం నీ లైఫ్లో ఎంత ఫాస్ట్గా ఎప్పుడైనా వరంగల్ వచ్చావా? ఎప్పుడు రాలేదు వాస్తవానికి. 55 మనకు ఫుడ్ వచ్చింది, మనకు కాదు నాకు. మనకు ఫుడ్ వచ్చింది. ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవాలి, ఎక్స్ట్రా 300 రూపీస్ పే చేయాలి. నేనైతే పే చేయలేదు. ఇది వెజ్, నాన్ వెజ్ కదా? చాలా గారు పే చేయాలంట, మనదే ఫుడ్. నాన్ వెజ్ డిన్నర్ ఓకే, ఏదైనా వెజ్ అలే. ఎందుకంటే ఓన్లీ మనకి విజయవాడ దగ్గర పెట్టుకోవడం వల్ల ఓన్లీ స్నాక్స్ వస్తాయి. సో స్నాక్స్కి వచ్చేసి మీకు దగ్గర 86 రూపీస్ ఛార్జ్ చేశారు సార్. ఓన్లీ స్నాక్స్కి అయితే మీకు 86 రూపీస్ ఛార్జ్ చేశారు. నాకు విత్ డిన్నర్ ఆర్డర్ చేశాను. సో అందుకని చెప్పి నాకు 300 రూపీస్ ఎక్స్ట్రా పడింది అనమాట. నార్మల్గా అయితే 1400 టికెట్, నాకు ఆల్మోస్ట్ 1700 పడింది. సో ఎందుకంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసాం కదా. సో దీంట్లో ఏమొచ్చింది మీకు చూపిస్తాను ఈ లోపు. సో ఒక మూంగ్ దాల్ వచ్చింది, నెక్స్ట్ ఒక సమోసా వచ్చింది, దాంతోపాటు ఒక సాస్ వచ్చింది, టమాటో కెచప్. నెక్స్ట్ ఏంటంటే మాకు యాపిల్ డ్రింక్ వచ్చింది. నెక్స్ట్ ఏమో సో మీరు చూడండి, నెక్స్ట్ స్టేషన్ అగ్లా స్టేషన్ వరంగల్. నెక్స్ట్ స్టేషన్ స్పీడ్ 14 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది. అండ్ 4:30 అయింది, ఆల్మోస్ట్ 4:29 అయింది. ఇంకా 12 కిలోమీటర్స్ ఉందన్నమాట వరంగల్కి. 12 కిలోమీటర్స్ 5 మినిట్స్లో వెళ్ళాలి. ఇది ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4:35 వరంగల్. సో మీరు చూస్తే ప్రతి స్టేషన్ దగ్గర మనకి పోలీసులు అయితే మీకు క్యాబిన్ దగ్గర ఉన్నారు. ఎందుకంటే జస్ట్ 1 మినిట్ ఆగుతుంది ఈ ట్రైన్. సో అందుకని చెప్పి ఈ హరిబిరి అవ్వకుండా పోలీసులు వచ్చి కేర్ తీసుకున్నారు. మీరు చూడండి, పోలీసుకి ఎక్కువ పని ఉంటుంది దీని మీద ఈ ట్రైన్లో. సో మీరు చూస్తే 130 స్పీడ్లో కూడా చాలా స్టెబుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఇది వందే భారత్ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైన్ కన్నా అప్డేటెడ్ వెర్షన్ అనమాట. కొంచెం తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్ అందుకునే ట్రైన్. అండ్ ఇది వెర్షన్ 2.0 అనమాట. మీరు చూడండి చాలా కంఫర్ట్గా కూర్చున్నారు అన్నమాట అందరూ. చూడండి చాలా కంఫర్ట్ కూర్చున్నారు. ఇప్పుడు దాకా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రైన్ 41 మినిట్స్ లేట్ కూడా జస్ట్ 10 మినిట్స్ లేట్ అయిందన్నమాట. కవర్ చేశారు 30 మినిట్స్ ఈజీగా కవర్ చేశారు. ధన్యవాదాలు తెలిపారమ్మా నీకు. అది వరంగల్ వరకే ప్రతి స్టేషన్ చెప్తారేమో ఇట్లా. సో చాలా మంది వెయిటింగ్, పబ్లిక్ కూడా చూడండి. మీరు చూడండి ఎంతమంది వెయిటింగ్, అందరూ ఎక్కుతారండి కాంపిటీషన్. మేబీ చాలా మంది సరదా కోసమైనా ఎక్కుతున్నట్టున్నారు, చాలా మంది ఎక్కుతున్నారు. చూడండి మీరు, పోలీసు వాళ్ళు ఎక్కనివారు కదా, ఎక్కడెవర్లే. చూడండి ఇప్పుడు డోర్స్ ఎలా ఓపెన్ అయితే చూద్దాం. అందరూ ఎలా ఓపెన్ అవుతుంది అది వింతలా చూస్తున్నారు చూడండి అందరూ, మనం అందరం. ఇది డోరేనా అసలు? సో మెట్రో లాంటిది ఇది కూడా. మీరు చూస్తే 1 మినిట్ అవుతుంది, జస్ట్ 1 మినిట్ అవుతుంది. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. ఎక్కండి సో మీరు చూడొచ్చు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. అండ్ చాలా మీరు కమ్మలో కలుద్దాం మళ్ళీ. వందే మాతరం, వందే మాతరం. సార్ డోర్ క్లోజ్ అవుతుంది, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. కాదు వేరే. చూడండి డోర్ క్లోజ్ అయిపోద్ది. చూడండి ఇంక ఇది ప్రయాణం పోతే తెరుచుకోదు, మళ్ళీ కమ్మల్లోనే తెరుచుకునేది. ఇంకా బాయ్ గైస్, వందే భారత్, వందే మాతరం. గంటేగా ఉండాలని కోరుకుంటాం. సో ట్రైన్ అయితే మనకి వరంగల్ స్టేషన్ అయితే దాటి వెళ్ళిపోతుంది అనమాట. చాలా మంది చూడడానికి వచ్చారు, కొంతమంది తెలియక సరదాగా పాపం అంటే వీళ్ళు అడుక్కునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు తెలియక కూడా ఎక్కేస్తున్నారు. నిర్దక్షిణగా గంటేస్తారు నెక్స్ట్ స్టేషన్ లో కదా, గంటేస్తారు. పోలీసు వాళ్ళు మాత్రం రూల్స్ మాత్రం బాగా పాటిస్తారు. ఎందుకంటే ప్రతి ప్లేస్ దగ్గర ప్రతి డోర్ దగ్గర పోలీసులు ఉంటారు. సో పోలీసులు ఎవ్వరు రానివ్వరు. మీరు వితౌట్ టికెట్ ఎక్కారంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు. సో 5:45 అయింది టైము. సో 5:45కి మనకి ఖమ్మం స్టేషన్ అయితే రీచ్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు. సో మీకు తెలిసి డోర్స్ ఓపెన్ అవుతాయి లెఫ్ట్ సైడ్. సో ట్రైన్ జస్ట్ మనకు 1 మినిట్ డిలే ఉందన్నమాట. సో వరంగల్లో 13 మినిట్స్ డిలే ఉంది, బట్ ఖమ్మంలో మీకు జస్ట్ 1 మినిట్ డిలే ఉందన్నమాట. సో చూడండి ఆల్మోస్ట్ ప్రతి కంపార్ట్మెంట్ దగ్గర మనకి పోలీసులు ఉంటారు. అటు ఇటు ఉండి దింపడం బాధ్యత వాళ్ళదే, ఎక్కించే బాధ్యత వాళ్ళదే. అండ్ బయట వాళ్ళు కూడా ఎక్కకుండా ఉండే బాధ్యత కూడా వాళ్ళదే అనమాట.
చూస్తే బయట ఖమ్మం స్టేషన్లో ఆల్రెడీ పబ్లిక్ చూడండి చాలామంది చూడడానికి కూడా వస్తున్నారు అన్నమాట ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటని సరదాగా చూడడానికి వస్తున్నారు చాలామంది సో నెక్స్ట్ వెయిట్ చేస్తున్నారు విజిల్స్ కూడా వేస్తున్నారు అనమాట సరిగా ట్రైన్ కనపడతలేదు మీరు మాకు మీకన్నా ముఖ్యమైన పని ఉందండి నాకు సో మీరు చూడొచ్చు చాలా మంది ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయినాయి కదా చాలా మంది వెయిట్ కూడా నేను దిగితే ఎక్కగలనా మళ్ళీ నా బ్యాగ్ జాగ్రత్త సో మీరు చూడొచ్చు మనం ఖమ్మం స్టేషన్లో ఉన్నాం అనమాట సో చాలా మంది ట్రైన్ చూడడం కూడా వచ్చారు అండ్ వెనకాల ట్రైన్ స్టాప్ గోల్కొండ ఆపడం వల్ల నచ్చిందా ట్రైన్ మీకు చూడండి నెంబర్ 1 నరేంద్ర మోడీ సిగ్నల్ వచ్చేసింది అప్పుడే ఇప్పుడు ఎక్కువ జస్ట్ 1 minute స్టాప్ అంతే ఎక్కువసేపు స్టాప్ ఏమి ఉండదు జస్ట్ 1 minute స్టాప్ అనమాట పదండి జారీగారు ఎక్కాలి మీరు జారీగారు ఎక్కాలి ఈ ట్విస్ట్ ఏంటంటే హార్న్ కూడా భయపడుతున్నాడు ఆపేస్తున్నాడు మళ్ళీ వెళ్ళట్లేదు కానీ 1 minute స్టాప్ గుర్తుపెట్టుకోండి జస్ట్ 1 minute స్టాప్ వన్స్ డోర్ క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ ఓపెన్ అయ్యే ప్రసక్తి లేదు ఇక డైరెక్ట్ విజయవాడ దిగాల్సిందే ఖమ్మం అయితే విజయవాడ వరంగల్ అయితే ఖమ్మం విజయవాడ తర్వాత రాజమండ్రి అయితే వైజాగ్ బాయ్ అవునవును బాయ్ సో ఇలా సబ్స్క్రైబర్ పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట సాటిస్ఫాక్షన్ మనకి ఇదే సో ఖమ్మం స్టేషన్ దాటి మనం వెళ్ళిపోతున్నాం స్టేషన్లో కూడా బీభత్సమైన స్పీడ్ అందుకుంటుంది చూడండి ఇది అంటే ఇప్పుడు మనకి MMTSలు మెట్రోలు ఏ విధంగా అందుకుంటుందో అంత స్పీడ్ అయితే అందుకుంటున్నాయి అనమాట సో మీరు చూస్తే చాలా మంది చూడడానికి వస్తున్నారు అండ్ చూడండి ఈ ట్రైన్ అంతా మనం ఆగినప్పుడు కూడా చాలా మంది విచిత్రంగా అయితే వస్తూ ఉంటారు ఎందుకంటే జస్ట్ ఇండియాలో 7 ట్రైన్లు ఉన్నాయి సో మనకి ఖమ్మం ఏంటంటే ఎగ్జామ్ టైంకి వచ్చింది ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళిపోయింది టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది సో మనకి 7 కల్లా మనం విజయవాడ అయితే వెళ్తాం అనమాట ఎగ్జాక్ట్ టైం చూస్తున్నాను సో ఎగ్జాక్ట్లీ 7కి వెళ్తాం విజయవాడ స్టేషన్లో మాత్రం మనకు 5 నిమిషాలు స్టాప్ ఉంటుంది సో ఇది మొత్తం వందే భారత్ దాంట్లోనే ఇది రికార్డ్ అనమాట అంటే ఎంతసేపు ఆగడం ఏ స్టేషన్లోనే లేదు విజయవాడ స్టేషన్లో మాత్రం మనకి 5 minutes అయితే ట్రైన్ ఆగుతుంది అనమాట నెక్స్ట్ స్టేషన్ నుంచి విజయవాడ సో ఇదంతా మీరు ఆల్రెడీ ట్రైన్ అంతా మీకు చూపించాను కాబట్టి మనం విజయవాడ స్టేషన్ కలుద్దాం సో నెక్స్ట్ మనకి విజయవాడ స్టేషన్ అనమాట ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది చూడండి చాలా సీట్లు ఖాళీ అయిపోయినాయి మేబీ విజయవాడలో ఫుల్ అవ్వచ్చు ఫుల్ అయితే లేదు కూడా చెప్పలేము మనం చూద్దాం సో మీరు చూడండి బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు విజయవాడ స్టేషన్లో సో ఇదేంటంటే రిఫ్లెక్షన్ ఎక్కువైపోయి మనమే కనిపిస్తున్నాం నైట్ టైం ట్రైన్ వెళ్తుంటే ఒకవేళ బయట ఎక్కడైనా పొలాల్లో వెళ్తుంటే మనకు అనిపించి అసలు అర్థం కావట్లేదు ట్రైన్ వెళ్తుందో లేదా అయిపోయిందో ఇక్కడ ఎంతమంది దిగిపోయారో అంతమంది ఎక్కేసేలా ఉన్నారు డోర్స్ ఏమో ఆటోమేటిక్ ఇవి బాయ్ అండి బాయ్ ఇది ఎక్కడ ఓపెన్ చేశారు ఇటు సైడ్ డోర్ ఇప్పుడు ఓపెన్ చేశారు సో మనం విజయవాడ స్టేషన్లో దిగుదాం పదండి సో ఇది ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి మనకి 5 minutes ఆగుద్దా అవునవును మీ పేరు నవీన్ మీ పేరు స్వరూప్ మా తాడేపల్లిగూడెం అవును వచ్చాము అవును కరెక్ట్ పోలీసులు మమ్మల్ని ఆపారు సో చూసారు కదా మనకి సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఈ బ్లాగ్ అయితే పెడతాను నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను విజయవాడ నుంచి వైజాగ్ వరకు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయలేకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి సో మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం మీ ట్రైన్ గురించి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై